ఒక ఊరిలో జోసెఫ్ అని ఒక అంకుల్ ఉండేవారు. ఆయనకి 100 గొర్రెలు. వాటిలో ఒక గొర్రె మాత్రం అది జోసెఫ్ అంకుల్ మాట వినకపోయేది. విక్కీ, దాని పేరే విక్కీ. 99 గొర్రెలు జోసెఫ్ అంకుల్ మాట వినేది. అది ఎప్పుడు తీసుకెళ్ళట్టుగానే అడవికి తీసుకెళ్ళాడు. అడవికి తీసుకెళ్ళినప్పుడు జోసెఫ్ అంకుల్ ఎక్కడ తీసుకుని అక్కడ వెళ్ళకుండా వేరే దిక్కు వెళ్ళింది విక్కీ. అయితే అది బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి ఉండేది. బూతి మాటలు మాట్లాడే ఫ్రెండ్స్ తోటి ఉండేది. అయితే ఒకరోజు వేటకి వెళ్ళినప్పుడు వస్తుంటే అది సింహం కనపడ్డది. అయితే పరిగెత్తుకుంటా ఒక లోయలో పడ్డది. అయితే అందులో పాములు, ముళ్ళులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే అది విక్కీని కచ్చి ముళ్ళు కుచ్చుకున్నాయి. అయితే విక్కీ ఏడుస్తుంటే అది జోసెఫ్ అంకుల్ అంటాడు 99 గొర్రెలతో, మీరు ఇంటికి వెళ్ళండి, నేను విక్కీని తీసుకొని వస్తాను అంటాడు. అయితే ఏమొద్దు, అది నీ మాట వినదు కదా, మరి ఎందుకు వెళ్తారంటే, నేను వెళ్తాను, మీరైతే ఇంటికి వెళ్ళాడంటే సరే అని ఇంటికి వెళ్తాయి అవి. అయితే జోసెఫ్ అంకుల్ వెళ్ళి విక్కీని పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిగెత్తుకుంటూ వెళ్తే అయితే ఒక గుహ కనిపిస్తుంది, ఒక లోయ కనిపిస్తుంది. దాంట్లో విక్కీ ఉంటుంది. అయితే విక్కీని బయటికి తీసి అంతా క్లీన్ చేస్తారు. ముళ్ళు కుచ్చుకున్నవన్నీ క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తే అయితే సింహం జోసెఫ్ అంకుల్ మీదకి దాడి చేస్తుంటే జోసెఫ్ అంకుల్ చేతిలో కర్ర ఉంటే దాన్ని తీసుకొని కొట్టాడు. అయితే విక్కీని తీసుకొని ఇంటికి వచ్చాడు. అయితే కాలుకి గాయమవుతుంది. దాన్ని క్లీన్ చేసి దానికి కట్టు కడతారు. అయితే ఇంటికి వెళ్ళినాక అది 99 గొర్రెలు ఉంటారు. అది నీ మాట వినదు కదా, ఎందుకు మరి వెళ్ళి ఎందుకు తీసుకొచ్చారు అంటే అది జోసెఫ్ అంకుల్ అంటారు, విక్కీ అంటే నాకు ఇష్టం, అందుకే తీసుకొచ్చాను అంటారు. అయితే అది విక్కీ అంటారు, నేను నీ మాట ఎప్పుడు వినలేకపోయింది, నేను ఎప్పుడు నీ మాట వింటాను, నన్ను క్షమించండి అని అంటారు.